వాక్య పఠన భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. నేను జీవమును మరణమును నీ ఎదుట ఉంచుచున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. నేను బాలునిగా ఉన్నప్పుడు ఒక నొప్పిని నివారించు ఔషధాన్ని అమ్మేవారు. దేవుని వాక్యములో మన కొరకు నొప్పిని నివారించు ఔషధమును దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన అతనికి సత్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము నా అంతరంగికుడు అని దేవుడు చెప్పాడు. అబ్రహాము తప్పక తన పిల్లలకు కూడా దేవుని వాక్యమును బోధించ సమర్థుడని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాము నుండి దేన్ని దాచి ఉంచలేకపోయాడు. భూమి ఆకాశములను పరిపాలించు సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మానవునికి ఏమీ దాచి ఉంచలేకపోయాడని చెప్పుట ఒక అసామాన్యమైన విషయము. దేవుడు దాన్ని గుర్తించాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు. దేవుడు అబ్రహాము యందు నమ్మిక ఉంచాడు. అది ఒక గొప్ప విషయము. ఆరాధనకు వెళ్ళి ప్రతివాడు దేవునిలో నమ్మకం ఉంచున్నానని అనుకుంటాడు. కానీ వారమంతా అతడు అబద్ధాలు మాట్లాడతాడు. నీవు దేవునిలో నమ్మకం ఉంచినప్పుడు నీవు ఆయన స్వభావాన్ని అలవర్చుకుంటావు. అబ్రహాము తన కుమారుని బలియాగముగా ఇచ్చుటకు సిద్ధపడినప్పుడు దేవుని స్వభావాన్ని అతనిలో మనం చూస్తాము. దేవునిలో నమ్మకం ఉంచి తన కుమారుని అర్పించుటకు కనీసము ఒక్క మనిషి ఉన్నందుకు దేవుడు సంతోషించాడు. అబ్రహామునకు ఆయన ఇచ్చిన శిక్షణలో అది ఒక గొప్ప విజయంగా దేవుడు తలంచాడు. అబ్రహాముతో విశ్వాసం ప్రారంభమైనది. అతడు దానిని తన పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అబ్రహాములోని విశ్వాసము ఆయన పిల్లలకు బోధింపబడుటకై దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బైబిల్ను అంగీకరించిన ప్రతి దేశము దానికి విధేయత చూపినప్పుడు వృద్ధి చెందునట్లు దేవుని వాక్యములో ఒక మర్మమైన శక్తి ఉన్నది. అది ఎంత విధేయత చూపునో అంత సమృద్ధిని చూచును. ఇంగ్లాండ్ దేశము వాక్యమును అనుసరించటను బట్టి వృద్ధి చెందినదని మనం కొంతవరకు చెప్పవచ్చును. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 34వ వచనంలో నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అని రాయబడి ఉన్నది. అన్ని దేశముల కంటే అధికముగా ఇంగ్లాండ్ హెచ్చించబడింది. బైబిల్ ఒక సృజనాత్మక శక్తి గల వాక్యము. విధేయత ద్వారా వాక్యమును హృదయములో స్వీకరించువారు ఆ సృజనాత్మక శక్తిని పొందుకుంటారు. అది పాపమును తీసివేయును. మన మిషన్ ప్రాంతముల నుండి జీవమునిచ్చు శక్తి వెళ్ళిపోవచ్చున్నది. దేవుని నమ్మి దేవుని వాక్యమునకు విధేయులైండుమని పిల్లలకు సలహానిచ్చు తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు. నేను తిరిగి జన్మించినప్పుడు అది చాలును, నా కుమారుడు మార్పు చెందాడు, దేవుడు అతన్ని జాగ్రత్త తీసుకుంటాడు అని నా తండ్రి చెప్పాడు. ఆయన మాటల్లో ఇమిడి ఉన్న భావమును అప్పుడు నేను గ్రహించలేదు. ప్రతి తండ్రి పిల్లల్లో దేవుని భయమును కలిగి ఉన్నట్లు చేయుట ద్వారా దేవుని కాపుదలలోనికి వారిని తప్పక అంగీకరించవలెను. నా పాఠశాలలో నాకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు వారి అవసరతల కొరకు దేవుని వైపు చూచెడివారు. పిల్లలు తల్లిదండ్రుల వైపు కాకుండా ప్రతిదాని కొరకు దేవుని వైపు చూచుట ఒక గొప్ప లాభము. ఒక పనివాడు తన యజమాని లేక యజమానురాలు వైపు చూడకుండా దేవుని వైపు చూచుట ఒక గొప్ప దీవెన. యజమాని కంటే ఎక్కువగా దేవుని సంతోషపరచుట ఒక దీవెన అయి ఉన్నది. నీవు దేవుని వాక్యము నమ్మినప్పుడు అది నీ వ్యక్తిత్వం మీద ఒక వింతైన ప్రభావమును కలిగి ఉండును. అది నీ నరములను బలపరచి ఆరోగ్యకరమైన స్థితిలో నీ శరీరాన్ని ఉంచుతుంది. నీ రక్తము కూడా పవిత్రపరచబడుతుంది. నీ మనసు స్పష్టముగా ఆరోగ్యవంతముగా ఉంచబడి వ్యతిరేక తలంపులను తిరస్కరించును మరియు శరీర సంబంధమైన వ్యతిరేక భావోద్రేకములను జయించును. వ్యతిరేక భావోద్రేకాలు తొలగించబడి ఆమోదయోగ్యమైన భావోద్రేకాలతో నీ శరీరము నిర్మించబడుతుంది. ఇది దీర్ఘకాలము జీవించుటకు నడిపిస్తుంది. తలనొప్పి, ఉబ్బసము మరియు క్షయ నుండి బాధపడిన ఒక మనిషి న్యూజివీడ్లో సాక్ష్యమిచ్చాడు. అతడు క్షయరోగుల వైద్యశాల నుండి మన కూటములకు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యం యొక్క అధికారమును నీవు సందేహించావు. నీవు బైబిల్ను తిరస్కరించావు. నీ జీవితమును రోగములోనికి నడిపించుకున్నావు. ఉపద్రవం వచ్చినప్పుడు నీవు ఏడుస్తూ ఉన్నావు. ఈ మాటలు అతన్ని గ్రహింపులోనికి తెచ్చాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అతడు గ్రహించాడు. అతడు దేవుని వైపు తిరిగాడు.
దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. నా కుటుంబంలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే నేను నా హృదయాన్ని పరిశోధించుకుంటాను. నా పిల్లలు దేవునితో సరిగా లేనట్లయితే నేను నా హృదయమును పరిశోధించుకుంటాను. దేవుడు నా తప్పులను నాకు చూపిస్తాడు. నీ మాటల్లో నీవు సరిగా లేవు అని ఒకసారి ఆయన నాతో చెప్పాడు. ఒక నాయకునిగా మరియు మార్గదర్శిగా నేను నా మాటల విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నాను.